బీజేపీ ఇలా తీరును బాగా పూర్తిగా తప్పుపట్టారు. రైట్, ఇదే అంశం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, అమర్నాథ్ గారు, లోక్సభ ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెసా? భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పోటీ 2019లో 303 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసిన బీజేపీకి ఇప్పుడు 370 సీట్లతో తెలంగాణలో అంటే ఇది ఢిల్లీ ఎన్నిక కదండి. ప్రధానమంత్రి కావాలంటే దేశాన్ని మొత్తం చూడాలి. కాదంటలేదు బట్ తెలంగాణ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, కేసీఆర్ కామెంట్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రైట్. సో ఈ రోజున్న తెలంగాణలో ఉన్న పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఓటు మోడీకే, ఢిల్లీ ఓటు మోడీకే అనేది మేమిస్తున్న స్లోగన్ కాదు, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇస్తున్న స్లోగన్. సో పెద్ద ఓటు మోడీకే అని ప్రతి గ్రామంలో ప్రతి పేద మహిళ కావచ్చు, లేకుంటే ప్రతి ఒక ఉజ్వల స్కీమ్ తీసుకున్న మహిళ కావచ్చు, లేకుంటే స్వనిధి స్కీమ్ తీసుకున్న పట్టణ ప్రాంత మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, అందరు కూడా ఈరోజు మోడీకి బ్రహ్మరథం పడుతున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఈరోజు మొత్తం హ్యూమన్ హిస్టరీలో మానవ చరిత్రలో ఎన్నడూ జరగనట్టు, ఏ దేశంలో కూడా జరగనట్టు ఓన్లీ 10 సంవత్సరాల కాలంలో 25 కోట్ల మందిని మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ నుంచి విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది మోదీ ప్రభుత్వం. 50 కోట్ల మందికి పిఎం జన్ధన్ యోజన జీరో డిపాజిట్ బ్యాంక్ అకౌంట్ తెరిచి ఈరోజు క్యాష్ బెనిఫిట్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 36 లక్షల కోట్లు పంపించిందండి భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు మోదీ గారు 40 కోట్ల మందికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద సామాజిక భద్రత కల్పించారు. జీవన్ జ్యోతి బీమా యోజన, అట్లాగే సురక్ష బీమా యోజన కింద ఇన్సూరెన్స్ ఇచ్చారు. అమర్నాథ్ గారు, మోదీ పథకాలని, కేంద్రం తీసుకొచ్చిన పథకాలని గురించి మీ పార్టీ నేతలు ఎంతైనా డిఫెండ్ చేస్తారు, ఎంతైనా చెప్తారు. కానీ ఏ స్థాయిలో అయితే మీరు డిఫెండ్ చేస్తారో అంతకు మించి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇది చేయలేదు అది చేయలేదు అనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం కాంకరెంట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్ట్ అని ఉంటుందండి. స్టేట్ లిస్ట్ లో సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే మోడల్ ఏమీ లేదు కదా. సో అలాంటప్పుడు డైరెక్ట్ గా వీళ్ళు చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ యానిమల్ హస్బెండరీ స్కీమ్ కింద డబ్బులు ఇచ్చే విషయం లేదు. అది స్టేట్ గవర్నమెంట్ ద్వారానే, అంటే అగ్రికల్చర్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్ అవుతాయి. అలాంటప్పుడు చేసే వ్యవస్థ లేదు కాబట్టి, దాని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి, ఏదైతే డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ చేయగలుగుతున్నదో వాటి గురించే మనకు ప్రామాణికం అవుతుంది. మనం కంపారిజన్ చేస్తాం. వీ కెనాట్ కంపేర్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్, రైట్? సో ఏదైతే ఇంతకు ముందు యూపీఏ గవర్నమెంట్, యూపీఏ 1 కావచ్చు, యూపీఏ 2 కావచ్చు ఏం చేసింది, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసింది అనేది మనం చూడాలి. అంతేగాని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ లో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అసలు డిఫెన్స్ గురించి, అంతరిక్ష రంగం గురించి అసలు పట్టించుకోవట్లేదని నేను అన్నా అనుకోండి, మీరు నమ్మలేరు కదా. ఎందుకంటే అంతరిక్ష రంగం కానీ డిఫెన్స్ రంగం కానీ అది స్టేట్ సబ్జెక్ట్స్ కావు. సో ఇది మనం అర్థం చేసుకొని విమర్శిస్తే మనందరం కూడా చాలా ఈజీగా మనకు తెలుస్తుంది. అంతేగాని రేవంత్ రెడ్డికి అసలు అంతరిక్షం గురించి తెలియదు అంటే దెర్ ఇస్ నో మీనింగ్. అట్లాగే మన డైరెక్ట్ గా కిషన్ రెడ్డి గారు ఎందుకు నవోదయ పాఠశాల పెట్టలేదంటే ఆయన 15 సార్లు లెటర్లు రాశారు. వీళ్ళు 5 ఎకరాల భూమి ఇవ్వలేదు, పెట్టలేదు. ఎడ్యుకేషన్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్. హౌ కెన్ వి డూ దట్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? సార్, హ్యావింగ్ సెడ్ దట్, నేను మీకు నేను నా వైపు నుంచి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ రోజు 100 సంవత్సరాలు దాటిన 100 రోజులు దాటిన తెలంగాణలో ఉన్న ప్రభుత్వము అర్థం చేసుకోవాల్సిన అంశం, వాళ్ళకు 5 సంవత్సరాలు ఇవ్వబడ్డది. తెలంగాణ ప్రజలు వాళ్ళకు 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఛాన్స్ ఇచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఒక పెద్ద విధ్వంసం సృష్టించింది కాబట్టి, దారుణాలు చేసింది కాబట్టి, ఘోరాలు చేసింది కాబట్టి, ఈ ప్రభుత్వం దాని నుంచి నేర్చుకొని దానికి అవి చేయకుండా, ఎందుకంటే మనం మన ముందు తరాలు చేసిన తప్పుల నుంచి నేర్చుకొని మనం అటువంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి. అంతేకాని అదే తప్పులు మేము కూడా చేస్తాము, రైతు రుణమాఫీ చెయ్యము, బోనస్ చెయ్యము, అట్లాగే మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకి ఇస్తాము. సార్ కంప్లీట్ చేయండి. ఒకటే ప్రశ్న హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. తెలంగాణలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి? కాంగ్రెస్ పార్టీ అండి, సింపుల్. అది చెప్పేసి ఇట్ ఈస్ ద ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ప్రజలు మర్చిపోయినారు. ఎందుకంటే ప్రజలు చాలా రూత్లెస్ గా ఉంటారండి. ఇలాంటి విషయాలలో వాళ్ళకి అక్కర లేననుకున్న పార్టీని పూర్తిగా మర్చిపోతారు. ఎప్పుడైతే
ఒక్క నిమిషం నాకు ఒక 30 సెకండ్స్ సమయం ఇవ్వాలి ఇదే విషయం మీద. Go ahead. తెలంగాణలో ఈ రోజు 17 నియోజకవర్గాలలో కూడా ఒకటి ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఉన్నది, మిగతా అన్ని చోట్ల కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందు గురించే ఇంకా 2 సీట్లను ప్రకటించలేదు. అంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు నాకు అనిపిస్తున్నది అది. అంటే నా యొక్క ఆలోచన వాళ్ళకి ఇప్పుడు కనీసం కరీంనగర్ లాంటి చోట క్యాండిడేట్ కూడా దొరుకుతలేడు. రైట్ రైట్. అయినా కూడా రామూర్తి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా అహెడ్ ఉంది, ప్రచారంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో కావచ్చు. రైట్. రామూర్తి గారు, అభ్యర్థుల ఎంపిక విషయంలో కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవం, అవునన్నా కాదన్నా మీ